లగో పదా. ఏం రాహుల్, మర్యాదలు బాగానే జరుగుతున్నాయా? ఈ కనిష్కతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది రాహుల్. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నీ మాట వింటేనే విరక్తి పుడుతుంది. ఏంటి బావా, నీకు మరీ అంత కోపమైతే ఎలా చెప్పు? నేనంత ప్రేమగా మాట్లాడుతున్నాను, నువ్వేమో కసురుకుంటున్నావు. రే, వీడిని తీసుకొచ్చి కారెక్కించిండ్రా. వీడితో నాకు చిన్న పనుంది. రేయ్, మేడం ఏంటి అలా అంటుంది? నాకు అదే అనుమానంగా ఉందిరా. అసలు వచ్చింది మేడమే అంటారా? ముసుగు కూడా తీయట్లేదు. రేయ్, కత్తులు కర్రలు తీసుకొని రెడీగా ఉండండి రా. వచ్చింది మేడం కాదని తెలిసిందంటే మన చేతిలో సచ్చిందే. రే, ఎంతసేపు రా? వస్తున్నా మేడం, పదండ్రా. రేయ్, ఇది కనిష్క మేడం కాదేరా? అవునరా, మళ్ళీ చెప్పింది చేయకపోతే డబ్బులు ఇవ్వదు. కారెక్కించిండ్రా తొందరగా. హే, నడు నడురా, నడు, ఎక్కు. కంగారు పడకుదినా. నువ్విలా అటు ఇటు తిరిగేస్తే అన్నయ్య వచ్చేస్తాడా? కంగారు పడకుండా ఏం చేయమంటావు వైరేంద్రి? ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. ఫోన్ చేస్తే కలవట్లేదు. ఒక ఫోన్ చేసినా బాగుండేది కదా. అయ్యో వదినా, ఆ మాత్రం అన్నయ్యకి తెలీదంటావా? తెలిసే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మర్చిపోయినట్టే చేస్తున్నారు. చూస్తున్నావు కదా. అదిగో రాహుల్ వస్తున్నాడు. పద. రాహుల్, మీ అన్నయ్య ఎక్కడా? ఇద్దరూ కలిసి ఏదో పని మీద వెళ్లారని చెప్పారు కదా. మరి నువ్వొక్కడివే వస్తున్నావేంటి? మీ అన్నయ్య రాలేదేంటి? నిన్నే రాహుల్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అది వదిన, అన్నయ్యకి వేరే పనుందని వేరే చోటికి వెళ్ళాడు. వచ్చేస్తానని చెప్పాడు. ఏం పని? ఎక్కడికి వెళ్లారు? ఆఫీస్ పని మీద వెళ్ళాడు వదిన. మరి ఆయన ఫోన్ కూడా కలవడం లేదేంటి? కనీసం ఒక కాల్ చేసి నేను ఫలానా పని మీద వెళ్తున్నాను, ఫలానా చోటుకి వెళ్తున్నాను అని ఒక మాట చెప్తే సరిపోయి ఉండేది కదా. నేనింత కంగారు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. వదిన, నువ్వు కంగారు పడాల్సినంతగా అక్కడేమీ లేదు. అన్నయ్య వెళ్ళిన చోట సిగ్నల్ ఉండవని ముందే చెప్పాడు. రేపటికల్లా పని ముగించుకొని వచ్చేస్తానని చెప్పాడు. అదేంటి రాహుల్, రేపు రావడం ఏంటి? ఎంత ఆలస్యమైనా ఇంటికి వచ్చేస్తాడు కదా. సిటీలోనే ఉంటే అలాగే వచ్చేసేవాడమ్మా. కానీ వేరే ఊరికి వెళ్ళాడు కదా, అక్కడ పని ముగించుకొని రావడానికి టైం పడుతుందన్నాడు. అయినా మీరు వెళ్ళింది నాకేదో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలని కదా. మధ్యలో హఠాత్తుగా ఇదేంటి రాహుల్? మేం వెళ్ళిన పని అయితే అదేనమ్మా, కానీ ఆ పని అవ్వలేదు. అందుకే అన్నయ్య తన జాబ్ చూసుకుంటున్నాడు. నువ్వు చెప్తుంది నిజమేనా? రాజీవ్ నిజంగానే పని మీద వేరే ఊరెళ్ళాడా? మరీ సిగ్నల్స్ కూడా లేనంత మారుమూల ప్రాంతానికి వెళ్ళడం ఏంటి? రేయ్, అక్కడ రాజీవ్కి బాగానే ఉంటుందా?
లేదా ఏదైనా సమస్య ఎదురైందా? నాన్న, అన్నయ్య అంత అమాయకుడేం కాదు కదా, అన్నీ చూసుకునే వెళ్ళాడు. వచ్చేస్తానని చెప్పాడు. మీరేం కంగారు పడకండి. అది కాదురా, మావయ్య, రాహుల్ బాబు చెప్తుంది నిజమే. రాజీవ్ బాబు గారు పని మీదే వెళ్ళారు. మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? వెళ్ళిన పని అవ్వగానే బావగారు వెనక్కి వచ్చేస్తారు. అవునా? నా ఆరోగ్యం విషయంలో ఇద్దరూ వెళ్లారని చెప్పారు. ఇప్పుడేమో రాజీవ్ నీతో పాటు రాలేదు. ఏమైందని అడిగితే నువ్వేదేదో చెప్తున్నావు. అమ్మా, నేను చెప్పేది నిజం. ఇద్దరం కలిసే నీ ట్రీట్మెంట్ విషయం మీదే వెళ్ళాం. కానీ ఆ పని అవ్వకపోవడం వల్ల మధ్యలో అన్నయ్యకి ఆఫీస్ నుండి ఏదో ఫోన్ వస్తే ఆ ఆఫీస్ పని మీదే అన్నయ్య వేరే ఊరికి వెళ్ళాడు. నేనేమో ఇలా వెనక్కి వచ్చేశాను. విన్నావు కదా వదినా, అన్నయ్య ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడంట. రాహుల్ చెప్తున్నాడు కదా, ఇప్పటికైనా నీ కంగారు తగ్గిందా? పల్లేరుకాయంత విషయాన్ని పనసకాయంత సాగదీసినట్టు చిన్న ఫోన్ కాల్ చేసి చెప్తే పోయేదానికి ఇంత కంగారు పడేలా చేశారు మీ అన్నయ్య. సరే అమ్మా, అన్నయ్య వస్తాడు. పదండి లోపలికి వెళ్దాం. నాకేం అర్థం కావట్లేదు అభి. అన్నయ్య అసలు వాళ్ళతో ఎందుకు చేతులు కలిపాడో, ఇదంతా ఎందుకు చేశాడో, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తను ఎందుకు పడ్డాడో తలుచుకుంటుంటేనే చాలా కలవరంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఒక్క ఆలోచన కూడా రావటం లేదు.